వచ్చింది కాదని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిలో చర్చ జరిగిందని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గతంలో వారు తప్పు చేసి గతంలో అవినీతి చేస్తే అదే అవినీతి అదే తప్పు మేము చేస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో ఇప్పుడు సబ్ కమిటీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ గతంలో వారు పారిశ్రామిక భూముల్ని భూబదలాయింపు జరిగింది, అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా. మరి అక్రమాలు జరిగితే ఎందుకోసమని దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు, అక్రమాలు జరిగితే ఎందుకోసమని వారి మీద చర్యలు తీసుకోలేదు. హైదరాబాదు కాలుష్య రహిత ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాము, అందుకోసమే నగరం బయట పంపిస్తామంటున్నారు కదా. ఎక్కడికి పంపిస్తారు? దానికోసం భూమి కేటాయింపు చేశారా? మరి కేటాయింపు చేస్తే ఎక్కడ చేశారు? దాన్ని ఎందుకు బహిర్గతం చేస్తలేరు? హిల్ట్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భావిస్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఏ రోజు ఎప్పుడు ఎక్కడ పెడతారో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఎనీ టైం ఎనీ డే ఎక్కడ పిలిస్తే అక్కడికి ఆధారంతో సావచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రకంగా మీరు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో కూడా మీ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలకు నిలయమైనటువంటి అవినీతికి నిలయమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో మీరు భాగస్వాములై మీరు కూడా ఒక అవినీతి మంత్రిగా మాట్లాడడం సిగ్గుచేటని తెలియజేస్తాం.